రామ్ నారాయణ రామ్. చాలా సార్లు మనం ధ్యానం చేయడానికి చాలా ప్రయత్నిస్తాం, కానీ ధ్యానం జరగదు. ఒకసారి నేను రాజస్థాన్లో ఓ చోటికి వెళ్ళాను. అక్కడ చాలా చేపలు ఉన్నాయి. ఈ చేపలను తినిపించేందుకు అందరూ ఏదో ఒకటి తెచ్చుకుని వచ్చారు. నేను కూడా వాటి కోసం కొంత ఆహారం తీసుకెళ్లాను. ఆ ఆహారాన్ని నీటిలో వేయబోతున్న క్షణంలోనే అన్ని చేపలు నా దగ్గరకు వచ్చాయి. వాటికి నీటి లోపల నుంచే అర్థం అయిపోతుంది ఎవరైనా వాటికి ఆహారం ఇచ్చేందుకు వస్తున్నారని. నేను ఆహారం వేసిన వెంటనే అవి ఎగిరి వచ్చాయి దాన్ని తినేందుకు. అదేవిధంగా మన శరీరంలో కూడా జరుగుతోంది. మన శరీరంలో 50,000 ఆత్మలు ఉన్నాయి. అవి ఆకలితో ఉన్నాయి. జన్మల తొలి ఆకలితో ఉంటున్నాయి. కాబట్టి ఎవరైనా ధ్యానం చేయగానే అది మొదటి రోజైనా సరే అతనికి మంచి జరుగుతుంది. నేను ఏదైనా మంచి లేదా చెడు గురించి ఆలోచించినప్పుడు అది నా వివేకానికి తెలుస్తుంది. వివేకమే మనలను అప్రమత్తం చేస్తుంది. మనం రామ్ నారాయణ రామ్ జపించేటప్పుడు వివేకానికి ఆహారం లభిస్తుంది. కాబట్టి ధ్యానం చేసే సమయంలో మనకు బాహ్య ఆలోచనలు రావడం సహజం. కానీ కొంత సమయం తర్వాత అవి స్వయంగా తొలగిపోతాయి. ఎలాంటి ఆలోచనలు ఉండవు. ధ్యానం చేయడం వల్ల మనకు పుణ్యం లభిస్తుంది. శరీరం ఆరోగ్యంగా మారుతుంది. మన లోపల ఉన్న ఆత్మలన్నీ మేల్కొంటాయి. అప్పుడు మనకు ఎప్పటికీ ముసలితనం రాదు. మనందరికీ ఇచ్ఛామరణ హక్కు ఉంది. కానీ చెట్లు, మొక్కలు, సూర్యుడు, నీరు, గాలి, భూమికి అలా లేదు. అవి విశ్రాంతి తీసుకోలేవు, నిద్రపోలేవు. వాటికి ఆ హక్కు లేదు. కానీ మనుషులకు అన్ని హక్కులు ఉన్నాయి. అందుకే మనిషి వివేకంతో తండ్రి కొడుకు లాంటి బంధాన్ని కలిగి ఉండాలి. ధ్యానం ఎప్పుడు చేయాలి అంటే మనం పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నప్పుడు చేయాలి. నిద్ర కూడా చాలా ముఖ్యం. ఎవరికైనా 4 రోజులు నిద్ర పట్టకపోతే వారు పాగలైపోతారు. మీరు నిద్రలో పడుకున్నా, కూర్చున్నా మనసుకు అనుకూలంగా ఉండే విధంగా ధ్యానం చేయవచ్చు. మనుషులు నిజంగా ఏ పని కూడా చేయడం లేదు. చెట్లను నరికేసి ఇళ్ళు కడుతున్నారు. మరి చెట్లు ఎక్కడికి వెళ్ళాలి? అందుకే ప్రకృతిని గౌరవించాలి. మనం ఎవరినీ భయపడాల్సిన పని లేదు. అయితే ప్రకృతిని, మన సొంత వివేకాన్ని మాత్రం గౌరవించాలి. వివేకం యొక్క అసలు నామం రామ్ నారాయణ రామ్. మన జీవితంలో ఎవరినీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు, అల్లాహ్ మన సేవకులే. ఆకాశం, భూమి, నీరు మన సేవకులే. హిందూ, ముస్లిం రక్తం ఒక్కటే. ఇద్దరికీ ఒకటే స్వభావం. మరి మనల్ని వేరు చేసింది ఎవరు? ప్రకృతి యొక్క రాజ్యం అందరికీ ఉచితంగా లభిస్తుంది. ఎవరు ఏదైనా మతాన్ని పట్టుకుని జన్మించరు. మనం అందరం ఆకాశ ధర్మం అనే ఒకటే ధర్మంతో జన్మించాం. మన వివేకమే మన దేవుడు. మరి అదనంగా మతం ఎందుకు? భూమిపై ఎన్నో మతాలు ఉన్నప్పటికీ ఇంకా ఎందరో ఆకలితో ఉన్నారు. భిక్షాటన చేస్తున్నారు. నివసించేందుకు ఇళ్ళు లేవు, పాఠశాలలు